ఎవ్రీవన్ ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన కీర్ ప్రిపేర్ చేద్దాం. సో ముందుగా అయితే కడాయి పెట్టేసుకొని మనకి నచ్చినంత గీ అయితే యాడ్ చేసుకొని దానిలో మకానా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మకానా అయితే చాలా హెల్దీ అనమాట. పిల్లలకి డైలీ ఇచ్చినా కూడా పర్వాలేదు. చీజ్ కూడా ఇవ్వచ్చు పిల్లలకి. వీటిని నెయ్యిలో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత సగం కంటే ఎక్కువ తీసుకొని వాటిని కోర్స్ కి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ కడాయిలో ఇలా 1 లీటర్ వరకు అయితే పాలు తీసుకున్నాను. వాటిని బాగా మరిగించుకున్నాను. ఫస్ట్ కొంచెం చిక్కబడేంత వరకు. తర్వాత నేను కోర్స్ కి గ్రైండ్ చేసి పెట్టుకున్న మకానా అయితే అందులో యాడ్ చేసుకొని కొన్ని అలాగే వేసేసుకున్నాను అనమాట. అండ్ తగినంత షుగర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ బాదం కాజు కూడా ఇలా కొంచెం కచ్చపచ్చగా దంచి అయితే వేసేసుకున్నాను. 5 మినిట్స్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లబడిపోయిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకుని తినేయడమే. 10 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం చల్లబడిపోయిన తర్వాత నెయ్యి అంతా పైకి వచ్చేసింది కదా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే 4-5 కప్స్ వరకు తినేసాను. చాలా ఎక్కువ అయిపోయింది నాకు. కీర్ అంటే అస్సలు తినని వాళ్ళ కోసం పెట్టండి. లొట్టలు వేసుకుంటూ తినేస్తారు, నేను గ్యారంటీ. సో వీడియో నచ్చితే పూజ గంటలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు.